హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. తీర్పు విడుదల సుప్రీం కోర్టు సంచలన తీర్పు. మరి ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎవరైనా ఉంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. జనరల్ కేటగిరీ సీట్లలో రిజర్వేషన్ల ప్రయోజనం పొందుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకూడదని ఆదేశించిన మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఇతర వెనుకబడిన తరగతులు ఓబీసీ, షెడ్యూల్డ్ కులం ఎస్సీ, షెడ్యూల్డ్ తెగ ఎస్టీ కేటగిరీలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు తమ మెరిట్ ఆధారంగా జనరల్ కోటాలో సీట్లకు అడ్మిషన్ పొందేందుకు అర్హులని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకంగా రామ్ నరేష్ అలియాస్ రింకు కుష్వాహా తదితరులు దాఖలు చేసిన అప్పీల్ను విచారణకు స్వీకరించిన జస్టిస్ బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల విద్యార్థులు తమ మెరిట్ ఆధారంగా అన్ రిజర్వ్డ్ అంటే జనరల్ కోటాలో ప్రవేశం పొందేందుకు అర్హులైతే వారు అన్ రిజర్వ్డ్ సీట్లలో మాత్రమే ప్రవేశం పొందాలి అని ధర్మాసనం పేర్కొంది. సౌరవ్ యాదవ్ అలాగే ఇతర వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసులో గతంలో ఆమోదించిన నిర్ణయంపై ఆధారపడి సుప్రీంకోర్టు ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ కేసు మధ్యప్రదేశ్లోని ఒక వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించినది. దీనిలో రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు సాధారణ కేటగిరీలో ప్రవేశాన్ని నిరాకరించారు. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్లోని ఎంబీబీఎస్ సీట్లపైన నామినేషన్కు సంబంధించినదని, మొత్తం సీట్లలో 5% ప్రభుత్వ పాఠశాలల జీఎస్ విద్యార్థులకు రిజర్వ్ చేయబడింది. మధ్యప్రదేశ్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ రూల్ 2018లోని రూల్ నెంబర్ 2 ప్రకారం చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీట్లు జీఎస్, యూఆర్ కేటగిరీ నుంచి ఓపెన్ కేటగిరీకి అయితే మార్చబడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ప్రతిభావంతులైన రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులను అన్ రిజర్వ్డ్ కేటగిరీకి ప్రభుత్వ పాఠశాల కోటా కింద ఎంబీబీఎస్ లో చేర్చాలి అని పిటిషనర్లో కోరారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎంబీబీఎస్ లో జనరల్ సీట్లలో ప్రవేశం కల్పించకపోవడంపై పిటిషనర్ను హైకోర్టు ఆశ్రయించారు. ఇక్కడ అతని పిటిషన్ తిరస్కరించబడింది. అయితే సుప్రీంకోర్టు ఆయనకు అనుకూలంగానే తీర్పిచ్చింది.